तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा दीपं ज्योतिपरब्रह्मा दीपे ज्योतिपरब्रह्मा दीपं ज्योतिपरब्रह्मा दीपे सर्वतमोपहम् दीपेन साध्यते सर्वं ज्ञानदीपं नमोऽस्तुते दीपं ज्योतिपरब्रह्मा दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोऽस्तुते ज्ञानदीपं बोलो भारत माता की जय। देश की रक्षा कौन करेंगे हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा అంటే విజయము మరియు వైఫల్యం అనేటువంటివి జీవితంలోని భాగ్యమే, కానీ ఇవి మాత్రం శాశ్వతం కాదు. నెక్స్ట్ ముదేలి సాయిరెడ్డి స్పీచ్. అయితే మామూలుగా వివేకానందుడు చికాగో వెళ్ళాడు కదా. చికాగోకి వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు పక్కన ఒక ఫారెన్ ఆయన పక్కలో కూర్చొని వాళ్ళ మధ్యలో ఇప్పుడు మన వివేకానంద కాషాయం గుడ్డలు వేసుకుంటాడు, అవతలనైనా సూటు బూట వేసుకుంటాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ అయిన తర్వాత ఆయన కొద్దిసేపు వివేకానంద పడుకున్నాడు. ఈయన ఏమో అనుకున్నాడు, ఈయన ఆయనను చూసి విసుగు చెందిండు. ఏంది ఇట్లా ఉన్నాడు ఏంది ఈయన అని చెప్పేసి ఆయన చెప్పులు తీసుకొని ట్రైన్ కిటికీ ఉంటుందా, కిటికీ నుంచి బయటకు పడేసిండు. అయితే అది వివేకానంద చూసిన తర్వాత కొద్దిసేపటికి ఫారెన్ నిద్రపోయిండు. ఆయన కోటు టోపీ రెండు తీసుకొని ఆయన బయటకు పడేసిండు. కొద్దిసేపు తర్వాత ఆయన లేచి నా సూట్ ఉండేది, ఆ సూట్ ఎక్కడ పోయిందంటే నా చెప్పుల్లో పడేసినావు కదా, ఆ వెతకడానికి నీ సూటు నీ క్యాప్ వెళ్ళిందని చెప్పిండు. దీన్ని బట్టి అర్థం ఏమైంది అంటే అవతల మనము కించపరచకూడదు. లంచ్ చేసేటప్పుడు ఒక టేబుల్ పైన కూర్చున్నప్పుడు వివేకానంద పోయి కూడా ఆ టేబుల్ పక్కన కూర్చున్నప్పుడు ఈయన వేషాలు చూసి ఆ ప్రొఫెసర్ విసుగు చెందుతాడు. పందుల మధ్యలో బాతులు కూర్చోవద్దు అంటాడు. వివేకానంద కోపం వస్తుంది. సారీ సార్, తప్పు నాదే, నేను బాతును కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అన్నాడు. అంటే దానికి అర్థమైంది అడవున్నారు ఎవరు, అతని పంది. దీన్ని అవమానం చెంది అతని క్లాస్ రూమ్లో అతన్ని కించపరచడం అనుకున్నాడు. అయితే 2 బ్యాగులు తెప్పించి ఇట్లా చెప్పాడు అతని. ఒక బ్యాగ్లో జ్ఞానం ఉంది, ఇంకో బ్యాగ్లో మనీ ఉంది, అంటే డబ్బు ఉంది. దీనిలో మీరులో ఎవరు ఏమేమి చూస్ చేసుకుంటారంటే అందరు చెప్పేశారు. ఇప్పుడు వివేకానందుడు వంతు వచ్చింది. వివేకానందుడు పైకి లేపాడు. నీకు దీంట్లో ఏది కావాలన్నాడు. అయితే నాకు డబ్బే కావాలన్నాడు. ఆయన ఏమన్నాడు, మెయింటెనెన్స్ మొత్తం ఇంతే అని చెప్పేసి ఆయన కించపరిచాడు. తర్వాత వివేకానందుడు రిటర్న్ ఆన్సర్ ఇచ్చిండు. నీకు దీంట్లో ఏది కావాలంటే నాకు జ్ఞానం కావాలన్నాడు. అప్పుడు వివేకానంద నవ్వుతూ ఎవరు లేని వాళ్ళు తీసుకుంటారు, నా దగ్గర జ్ఞానం ఉంది, డబ్బు లేదు, నీ దగ్గర జ్ఞానం లేదు, నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి జ్ఞానం లేదు అని చెప్పేశాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, నరేంద్రుడి 163వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన నరేంద్రుడి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన గొప్పతనం గురించి కూడా తెలుసు. ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఒక చికాగో నగరంలో సర్వమత సమావేశంలో పాల్గొని ఆయన గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. చికాగోలో సర్వమత సమావేశం అంటే అన్ని మతాలకు సంబంధించి అన్ని దేశాల వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు.
సో అక్కడ చికాగో ఆ సమావేశంలో ప్రతి దేశం నుంచి మంచి సూటు బూటు వేసుకొని ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. మన దేశం తరపు నుంచి మన నరేంద్రుడు తలపాగా కాషాయ కలంలో ఒక తలపాగా కాషాయ బట్టలు ధరించి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి దేశం వాళ్ళు వచ్చింటారు కదా, మన నరేంద్రుడి పక్కల కూర్చోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయన వేషధారణ చూసిండ్రు. ఒక ఆయన అడిగిందంట, నువ్వు ఏ మతం తరపున ప్రచారం చేయడానికి వచ్చినావు అంటే, నాది మానవ మతం, అన్ని మతాలను గౌరవించే హైందవ ధర్మంలో పుట్టిన నా భారతదేశం నుంచి వచ్చిన అని చెప్పిందంట. ముఖ్యంగా మన నరేంద్రుడి గురించి 3 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి, ఈయన అమెరికాలో ఒకసారి ఇల్లే స్పీచ్ ఇవ్వడానికి వెళ్తే ఒక అందమైన అమ్మాయి వచ్చిందంట. వచ్చి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అడిగిందంట. పదే పదే అడుగుతుందంట, ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగితే, నువ్వు చాలా గొప్పవాడివి, ఎంతో జ్ఞానవంతుడివి, నిన్ను పెళ్లి చేసుకుంటే నీలాంటి ఒక జ్ఞానవంతుణ్ణి ఒక కుమారుని కనాలనుకుంటున్నా అని అడిగిందంట. అప్పుడు మన నరేంద్రుడు ఏం సమాధానం ఇచ్చినంటే, ఎందుకమ్మా నన్ను పెళ్లి చేసుకొని 9-10 సంవత్సరాలు ఎందుకు సమయం వేస్ట్ చేస్తావు, ఇప్పుడే నా కుమారుడిగా స్వీకరించు అని ఆమె కాదాలు పట్టుకొని అడిగిందంట. అప్పుడు ఆ అమ్మాయి, అందమైన అమ్మాయి అన్నదంట, ఇలాంటి గొప్ప వ్యక్తి దేశంలో నేనెందుకు పుట్టలేదే అని అనుకొని అప్పుడే ఆయనకు శిష్యురాలుగా మారిందంట. లైబ్రరీకి గ్రంథాలయానికి వెళ్ళాడంట. అక్కడ బ్రిటానికా అనే బుక్స్ ఉన్నాయి. బ్రిటానికా అని ఇంతలా ఉంటాయి. అవి 21 రకాల బుక్స్ ఉన్నాయంట. పోయి ఒక బుక్ తీసుకొని చదువుతున్నాడు. ఒక ఆయన వచ్చి ఏమన్నాడంట, నువ్వు ఈ బుక్ చదవగలవా అని అడిగిందంట. అడిగితే చదువుతానని ఇంటికి తీసుకుని పోయింది. 21 రకాల బుక్స్, ఒక్కొక్కటి ఇంతలా ఉంటాయి. 30 days తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిండు గ్రంథాలయానికి అప్పచెప్పడానికి. ఆయన అంటుండు, నువ్వు చదివినావా, 30 రోజులనే చదివినావా అని అడిగిందంట. అవును చదివానా అని చెప్పిండు. ఆయనకు డౌట్ వచ్చింది, తమాషా చేస్తున్నావా, ఈ బుక్స్ 2 సంవత్సరాలు అయితే గానీ పూర్తి కావు, నువ్వు 30 రోజుల్లో ఎలా చదివావు అని అడిగినట. మీకు అంతలా డౌట్ ఉంటే అడగండి, మీకు ఏదైనా అడగండి అని అడిగానంట. ఆయన ఏదో ఒక పేజీ నెంబర్ తీసుకొని అడిగితే ఆ పేజీలో ఉన్న సారాంశం మొత్తం అడిగినట. మళ్ళీ ఇంకో బుక్ తీసుకున్నాడు. అలా ఏది అడిగినా ఆ సారాంశం మొత్తం చెప్తున్నట. లాస్ట్కు ఆయన షాక్ అయ్యి, నువ్వు ఎట్లా చదివినావు ఇంత బుక్స్, ఎలా నీకు సాధ్యమైంది, ఏది అడిగినా చెప్తున్నావు, ఇన్ని బుక్స్ ఎట్లా సాధ్యమైంది అంటే, ఈ బుక్స్ నేను చదవడానికి ముందు అందులో నాకు చాలా అవసరం ఉంది కాబట్టి, అది నాకు ఎంత అవసరం ఉంది, దాంట్లో ఏముంది సారాంశం తెలుసుకోవాలనుకొని చదివినా కాబట్టి నాకు గుర్తున్నాయని చెప్పిందంట. ఇంత మహాజ్ఞాని అయిన ఈ మన నరేంద్రుడు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రత్యేకమైనటువంటిది ఇటువంటి ప్రోగ్రాంలు ఇక్కడ ఇంకా అధికంగా జరగాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు ప్రస్తుతం వివేకానందుని యొక్క ఇక్కడ మొట్టమొదటిగా మన ఇక్కడ చూపించినటువంటిది ఏమున్నదంటే, ఒకటి యువతకు స్ఫూర్తి ప్రదాత. వివేకానందుడు ఫస్ట్ పాయింట్ ఇక్కడ యువతకు స్ఫూర్తి ప్రదాత అన్నప్పుడు, ఈ ఏదైనా విజయవంతమైనటువంటి కార్యములు, ఒక కార్యము విజయవంతం కావాలంటే ఈ యువత పైన ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాంలు యువతగానే దలుచుకున్నదంటే, ఒక కార్యమును జయం చేయాలంటే జననీ ఓ భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని వేల వత్సరాల చరిత ఉన్న తల్లి నీవు భాదరాయనాది ఋషుల భారతి వైనావు వేద జ్ఞాన వారదై సాధనాల సారథై పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు వందనీయ జననీ ఓ భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పరవనితను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైనా గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జననీ ఓ భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని పాములను పూజించి పాలోసిన దేశం
సుఖశాంతులకిది ధామం సద్గుణాల సంద్రం సత్యం నీ వదనం సహనం ఆభరణం హైందవ జీవన సారం ధర్మమే ఆధారం వందనీయ జననీవో భారతావని మహిమాన్విత తరణి సౌభాగ్య జీవని భారత్ మాతాకి భారతదేశ యువతకందరికీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 163వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని యువత శ్రద్ధతో అనుకోకుండానే ప్రారంభించి ఇట్లాంటి కార్యక్రమాలకు ప్రోత్సాహంగా ముందుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా యువతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామీజీ వివేకుడు విశ్వనాథ్ దత్త మరియు భువనేశ్వరి దేవిల యొక్క గారాల పట్టి. కాశీ విశ్వనాథుని యొక్క వరపుత్రుడైనటువంటి ఈయన జన్మించి భారతదేశానికి ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి. అయితే ఆదర్శ పురుషుల యొక్క ఆదర్శాలను మనం ఎంతవరకు పాటిస్తున్నాం? ప్రతి వేడుక చేసుకొని ముగించుకొని వెళ్ళడమే కాకుండా మన జీవితంలో వారి యొక్క ఆదర్శాలను తీసుకొని వెళ్ళినప్పుడే వాళ్ళ యొక్క జన్మకు మనం సార్థకతనిచ్చినట్టు, వాళ్ళ జన్మ ధన్యమైనట్టు. అది మన ఆచరణలో కనిపించాలి. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఒక 8 సూత్రాలు మన యువత పాటించాల్సినవి ఇక్కడ ఉన్నాయి. నేను చెప్పదలుచుకున్న వివేకానంద స్వామి వివేకానంద తన కోసం ఏమాత్రం కూడా తన జీవితాన్ని సాగించలే. సర్వము దేశం కోసమే. నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు, దైవభక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కానీ దేశభక్తి లేనివాడు అసలు వింత జీవి, వాడు మనిషే కాదు. ఎందుకంటే మన దేశాన్ని, భూమాతను తంతున్నాం, అడ్డమైనటువంటి వ్యర్థాలు వదులుతున్నాం, ఆ భూమాత ద్వారానే పంటలు పండించుకొని తింటున్నాం, జీవిస్తున్నాం. కాబట్టి అందుకు రుణపడాల్సినటువంటి కర్తవ్యం ఎంతైనా ఉంది అని యువతకు ఒక 8 సూత్రాలు చెప్పినటువంటి వ్యక్తి మన స్వామి వివేకానంద. అసలు వివేకానందుడు అంటేనే ఆదర్శవంతమైనటువంటి సూక్తులు. సరే, ఆయన జీవితం ఎట్లా గడిచింది, ఎన్ని పాటలు పడ్డాడు, ఎన్ని అవమానాలు భరించాడు, ఏం చేశాడు అనేది తర్వాత విషయం. కానీ మనం మన జీవితంలో మన కుటుంబం నుండి, సమాజం నుండి, దేశం వరకు ఎలా సాగుతున్నాము, ఎలా ఉంటున్నాము అనే దాన్ని ఒక శ్రద్ధాభక్తులతో ఆసక్తికరంగా జీవించి అవుననిపించుకొని ఈ చిన్న బతుకును ఎల్లదీయాలని నా యొక్క కోరిక. లేవండి, ధైర్యంతో సమర్థులై నిలవండి, మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి. విధాతలనగా మన తలరాత అంటుండం కదా, మన తలరాతకు మనమే కారకులం అంటున్నాడు ఆయన. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మగలిగితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నిదానమే ప్రధానం. ఇట్లాంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి, గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి. ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన 8కి సంబంధించినటువంటి సూక్తులు. ఇలా సూక్తులు చాలా ఉన్నాయి, తర్వాత పెద్దలు కూడా మాట్లాడే ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న గీతాన్ని. భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం, ఇహ పరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం, ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండా సాగుదాం. ఇనుప కండరాలు సంఘ శక్తిని నుమడించగా, ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా, విలాసాల మత్తు వదిలి వివేకుని బాట నడిచి, స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం, స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం. దేవుడెక్కడున్నాడని నలుదిక్కుల శోధించే
దీన దళిత దుఃఖితులను దైవంగా దర్శించే పంతాలెన్నున్నా మన గమ్యమొకటేనని ప్రపంచానికి అందించే సందేశం ఇదేనని స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. ప్రతి హిందువు సోదరుడని సగర్వంగా ప్రకటించి అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చి జగతిలోన భరతమాత నది దేవతగా నిలిపి హిందుత్వమే వసుధలోన మార్గదర్శి కావాలని హిందుత్వమే వసుధలోన మార్గదర్శి కావాలని స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. ఇహపరాలనొసగే ఇహపరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండా సాగుదాం. ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండా సాగుదాం. భారత్ మాతా కీ జై. భారత ఆత్మగౌరవానికి పునర్జన్మ. కాలాతీతుడు. సమాజం అలసిపోయినప్పుడు, జాతి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు భారతదేశానికి స్వరమిచ్చిన మహానుభావుడు. భారతదేశం పరాధీనంలో ఉన్న కాలంలో, సమాజం నిరాశ నిస్పృహతో కూరుకున్న సమయంలో వివేకానందులు ప్రపంచానికి చెప్పిన మాట ఒకటే. అదే, భారతదేశము బలహీనమైన దేశము కాదు, ఇది అపారమైన ఆధ్యాత్మిక శక్తి దేశము. ఈ ఒక్క మాట చాలు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి. అపారమైన ఆధ్యాత్మికమైన జీవన విలువలు కలిగిన దేశం. ఇందాక అందరూ చెప్పిన వివేకానంద గురించి, కాబట్టి ఆయన విషయాలు కాకుండా మనము అప్పటి కాలంలో ఉన్న జనరేషన్కి ఇప్పటి కాలంలో ఉన్న జనరేషన్కి అంటే మన మార్పు ఏం చెందాలని రెండు వాక్యాలు నా అభిప్రాయంగా నేను చెప్తాను. మేబీ మధ్యప్రదేశ్లో అనుకుంటా. వాళ్ళు అంటే ఇప్పుడున్న జనరేషన్ జెడ్, అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. జనరేషన్ జెడ్ అంటే 1990 నుండి 2010వ సంవత్సరం మధ్యలో పుట్టిన వాళ్ళంతా జనరేషన్ జెడ్ కిందకి వస్తుంది. తెలుసు అనుకుంటా ఈ విషయం ముందే. తర్వాత 2010 తర్వాత పుట్టిన వాళ్ళంతా జనరేషన్ ఆల్ఫా. అంటే ఇక్కడ ప్రజెంట్ ఈ జనరేషన్ ఆల్ఫా వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. అంటే మారుతున్న సమాజంలో, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యువత మన భారతదేశంలో ఉంది. సబ్జెక్ట్ కరెక్ట్. ఒకవేళ నాకు తెలిసినంత వరకు అయితే 42% యువత భారతదేశంలో ఉంది. మీరు ప్రపంచం మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే, పక్కన ఉన్న చైనా కానీ ఇంకా వేరే దేశాలు ఏవైనా కానీ అక్కడ ఉన్న యూత్ చాలా తగ్గిపోయింది. అందుకనే కొన్ని దేశాలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని అంటున్నారు. అంటే లేకపోతే కొంతమంది మన స్పెషల్గా నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. స్పెషల్గా మన డిస్టిక్లో వికారాబాద్, మన మండలం, మన కాన్స్టిట్యున్సీ, స్పెషల్గా మన కోడంగల్లో మనకు ఎక్కువ చదివిన వాళ్ళం ఎవరు అంటే మనమే. ఫస్ట్ ప్లేస్లో మన కాన్స్టిట్యున్సీలో హస్నాబాద్ ఉంది, తర్వాత మనం ఉన్నాం. దానికి మనం గర్వపడాలి. సో దాంతోపాటు చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం.
ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కదలే. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆసరాగాధికారం చేసుకొనిరిరా. విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టి ఫిరంగి మూక. బ్రిటిషు తంత్రాలకు విరుగుడు మంత్రం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. పొరుగువారి చొరబాట్లు, మన తమ్ములాగ చాట్లు, దోపిడీలు హింసలకే అంతం లేదా. మతవాదులు ఉన్మాదులు, మారని పెడధోరణీలు, దానసత్వ పోకడలు ప్రమాదమే కాదా. సమస్యలెన్ని ఉన్నగాని సాధనం ఒకటే. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. ఎన్నాలి వేదన ఎన్నాలి రోదన, తల్లి బాధ తీర్చకుంటే తలైలమేనా. వీరవ్రత సారథి విశ్వశాంతి వారధివై, ద్రోహుల గుండెలు చీల్చే చంద్ర పిడుగువై, విజయ శంఖమెత్తి పాడు విజయ బోంతరం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. జై హింద్. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక కింద ఉన్నటువంటి నా హిందూ సోదరులందరికీ, హిందూ బంధువులందరికీ 163వ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలామంది స్వామి వివేకానంద గురించి చెప్పారు. ఆయన సూక్తులు కానీ ఆయన పద్ధతులు కానీ చెప్పారు. అయితే ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే, స్వామి వివేకానంద యొక్క సమయస్ఫూర్తి ఎలా ఉంటుంది, ఆయన ఏ సమయానికి మనిషి ఎలా ప్రవర్తించాలి, ఆ సమయంలో ఆ కష్టంలో నుంచి ఎలా బయటపడాలి అన్న దాని గురించి ఎలా ప్రవర్తించాడనే కొన్ని సూక్తులు చెప్పారు. స్వామీజీ చికాగో వెళ్ళాడు, చికాగోలో సభలో పాల్గొన్నాడు. ఆయనకి ఇచ్చింది 5 నిమిషాలు, కానీ మాట్లాడింది గంటకు పైనగా. ఆయన పలకరించిన పలకరింపుతోనే వాళ్ళు 3 నిమిషాల పాటు కంటిన్యూగా చప్పట్లు కొట్టడము. అంటే ఈ ఎవరైతే ఈ బయట దేశస్తులు ఉన్నారో, భారతదేశం కాకుండా, ఈ భారతదేశ మూలాలు కాకుండా ఎవరైతే విదేశీ వాళ్ళు ఉన్నారో, వాళ్ళ దగ్గర ఒకరినొకరు పలకరించేటప్పుడు ఆప్యాయత అనురాగాలు అనేవి ఉండవు. ఇది కేవలం భారతదేశ మూలాలు ఉన్నటువంటి దేశాలలో మాత్రమే ఈ పలకరింపు అనేది కనబడుతుంది. ఇప్పుడు మన గ్రామంలో ఉన్న వాళ్ళు, పక్క ఇంట్లో ఉన్నారు, వాళ్ళు మనకు బంధువులు కాదు, కాకపోయినప్పటికీ మామ, అత్తయ్య, అన్న, బాబాయ్, పిన్ని, ఇలా ఒక బంధుత్వాన్ని కలుపుకొని మనం పలకరించుకుంటాం. అంటే మనము ఈ మొత్తం ఈ గ్రామం అంతా ఒకటే కుటుంబం అన్న భావన మన లోపల ఉంచుకొని మనము ఇదంతా ఒకటే కుటుంబము, మన అంతా బంధువులము అన్న భావనతోటి మనం వెలుగుతాం. కాబట్టి 1000 సంవత్సరాలు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, మొఘలాయలు 800 సంవత్సరాలు, ఇట్లా కొన్ని 1000 సంవత్సరాల వరకు మనల్ని బానిసలు చేసి మన సాంప్రదాయాలను, మన ధర్మాన్ని నాశనం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా మన ధర్మం అనేది పోకుండా ఇప్పటికీ నిలబడి అణగారిపోకుండా మళ్ళీ విశ్వగురు స్థానానికి మళ్ళీ పైకి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ రోజు జీడిపిలో మనం ఒక స్థాయికి వచ్చాం. ఇంకా ఆర్థికంగా కూడా మనం ఆ స్థాయికి రావాలి. ఆర్థికంగా కావాలి, బలంగా కానీ, బలం అనంటే ఆర్మీ, వెపన్స్, ఈ రకమైన అన్ని విషయాల లోపలంగా మనకి ఉన్నతమైన స్థాయికి రావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కారణము మన ధర్మము మనం పాటించే మన గ్రామాల నుంచే. ఇప్పుడు దేశం ఎదుగుతుంది అని అంటే, దేశం అంటే ఒక ఊరు, ఒక పట్టణమేమో కాదు కదా, ఒక ఊరు కాదు కదా. దేశంలో ఉన్నటువంటి అన్ని పల్లెలు, అన్ని ఊర్లు, ఒక్కొక్క ఊరు ఎదుగుతుంటేనే ఇదంతా కలిపి దేశం ఎదుగుతుంది అని అంటారు. కాబట్టి
మన సాంప్రదాయాలు ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సాంప్రదాయాల గురించే కేవలం సాంప్రదాయం హిందుత్వం అని అంటే మూఢనమ్మకాలు కాదు. పుట్టకు మొక్కుతారు, చెట్టుకు మొక్కుతారు, పాముకు మొక్కుతారు, ప్రతి జీవికి మొక్కుతారు. ఎందుకు? ఈ ఎందుకు అనే విషయాన్ని స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తంగా ఆ సర్వమత మహాసభల పైన చెప్పడం జరిగింది. దానికి ఆశ్చర్యపోయిన పని వాళ్ళ వంతయింది. ఇంతకుముందు ట్రైన్ లో వెళ్తుంటే కోటు బూట్లు అని చెప్పేసి చూడండి. స్వామీజీ పడుకున్నప్పుడు మెల్లగా అతను బూట్లు తీసి బయట పడేస్తాడు. అక్కడ ఆఫీసర్, ఆ కంపార్ట్మెంట్ లో వాళ్ళు ఇద్దరే ఉంటారు. తీసి పడేస్తే తర్వాత మేల్కొన్న తర్వాత పరిస్థితి చూసి అడగడు, కేవలం కంటితో చూసి అర్థం చేసుకుంటాడు అంతే. స్వామీజీ అర్థం చేసుకొని ఆహా ఇట్లా సరే తన టైం కోసం ఎదురు చూస్తాడు. ఇంతకుముందు అన్నగారు చెప్పారు సహనం, స్వామీజీకి ఉన్నది అదే సహనం, ఓపిక పట్టిండు. ఈతని కళ్ళు మూసుకొని ఎప్పుడు కూర్పు తీస్తాడా అని కూర్పు తీయగానే కోటి తీసి బయట పడేసిండు. వాడు మేల్కొనే నా కోట ఎక్కడ పోయిందంటే నా ఊళ్ళో మెదనిక పోయిందని. అట్లా ఎన్నో సందర్భాల లోపల స్వామీజీ తన చతురతను ఉపయోగించి, తెలివిని ఉపయోగించి, అంటే ఏక సంధాగ్రహం చెప్పారు ఇంతకుముందే, అట్లా స్వామీజీ తన జీవిత కాలంలో ఎన్నో ఇలాంటి సంఘటనలు చేస్తూ చేస్తూ అక్కడ వాళ్ళని తట్టుకొని నిలబడాలనంటే స్వామీజీ మీద హత్యా ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఇతను ఇట్లే వదిలేస్తే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని హిందుత్వం చేస్తాడినా అని చెప్పి స్వామీజీ మీద హత్యా ప్రయత్నాలు. ఒకప్పుడు ఇట్లే సభలో ఇట్లా మాట్లాడుతుంటే ఒకడు ఈడియట్ అని రాసి పేపర్లో రాసి పేపర్ని స్వామీజీ మీద తిట్టిండు. అప్పుడే పేపర్ తీసుకొని ఏముందని చూస్తే ఇడియట్ అని ఉంది. స్వామీజీ ఏమంటే ఎవరో తన పేరు రాసిరు కానీ మ్యాటర్ రాయడం మర్చిపోయారని చెప్పాడు. ఇక రాసినోడు వాడు పశాన్ని పడ్డాడు. అప్పుడు నేను ఇడియట్ కదా అని. అట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అట్లా కానీ స్వామీజీ గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా సరిపోదు. కానీ స్వామీజీ చూపించిన బాటలో మనం ఎంతవరకు నడుస్తున్నాము అనేది చాలా ముఖ్యమైనది. స్వామీజీ చూపించిన బాటలో నడిచినటువంటి ఒక వ్యక్తి గురించి చెప్తా. 19 ఏళ్ళ యువకుడు. 19 ఏళ్ళ యువకుడు స్వామీజీ వివేకానందుడు అంటే చాలా ప్రీతితోని అతని ఆదర్శాలను తన జీవితంలో తీసుకొని ఆర్మీలో చేరిండు. ఆర్మీలో చేరి తన ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్కి ఎక్కడ వచ్చిందంటే కార్గిల్లో వచ్చింది. కార్గిల్లో ఒక కొండ మీద తన పోస్టు, తనతో పాటు కొంత యూనిట్ ఉంది. అనుకోకుండా అవతల ఇంకో పక్కల కొండల నుంచి పాకిస్తాన్ వాళ్ళకి దాడి చేశారు. రాత్రిపూట దాడి చేసి తన యూనిట్ లో ఉన్న అందరూ చనిపోయారు. ఇతనికి కూడా తన దేహం లోపల అంటే బాడీ లోపల బుల్లెట్ దిగినాయి, తుపాకీలో గుండెలు అయిపోయినాయి. ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు తను కూడా అక్కడనే ప్రాణం వదిలిపెట్టిండా, వాళ్ళు ఆ యూనిట్ కబ్జా చేసుకుంటారు. ఉన్న కాడికి వాళ్ళని ఎదిరించిండు, కాల్చిండు, తుపాకులు అయిపోయినాయి, తన ఓపిక కూడా నశించింది. కానీ కింద బెటాలియన్ ఉంది, ఇంకా కింద బెటాలియన్ ఉంది. ఈ సమాచారాన్ని కింద బెటాలియన్ పంపాలి. కింద బెటాలియన్ వచ్చిందంటే నా దేశము కబ్జా కాకుండా, ఈ యూనిట్ అనేది కబ్జా కాకుండా కాపాడబడుతుంది. ఒకసారిగా స్వామీజీ చెప్పినటువంటి సూక్తులని, తను చూపించినటువంటి మార్గాన్ని స్వామీజీ చెప్పాడుగా, ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర కఠోరమైనటువంటి హృదయం కలిగినటువంటి 100 మంది యువకులను నాకు ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తా అని ఆ దాన్ని గుర్తు చేసుకొని తన ప్రాణాన్ని నిక్కబట్టుకొని అట్లే కిందికి పాకుతూ పోయిండు. ఒక 2-3 కిలోమీటర్ల దూరము పాకుతూ పోయిండు. రాత్రి అంతా పాకుతూ పోయి అట్లే తను రక్తం కారిపోతున్నా సరే అట్లే పాకుతూ పోయి తన బెటాలియన్ కింద ఉన్న బెటాలియన్ కి సమాచారం ఇవ్వడంతో అప్పటికప్పుడు హుటాహుటిన ఆయుధాలతో బెటాలియన్ రావడము, వాళ్ళ పోస్టుని మళ్ళా తిరిగి కబ్జా చేసుకోవడం, శత్రువులను తరిమి కొట్టడం. ఈ విధంగా స్వామీజీ చూపించినటువంటి మార్గంలో నడిచిన ఒక 19 ఏళ్ళ యువకుడు మన దేశంలో ఉన్న భూభాగాన్ని రక్షించడం కోసము తన ప్రాణాన్ని నిలబట్టుకొని తన జీవితాన్ని కూడా, తన దేశాన్ని కాపాడాడు, తన బాడీ ప్రాణాన్ని కూడా కాపాడుకోగలిగాడు. హాస్పిటల్ తీసుకుపోవడం, ఆ పిల్లాడు అదృష్టానికి బతకడం కూడా జరిగింది. తను ఎందుకురా నీవు ఇంత ప్రయత్నం చేసినావు, చచ్చిపెట్టావు కదా, నీవు నీ దాని గురించి ఆలోచన చేసుకోకుండా దేశం గురించి బెటాలియన్ దగ్గరికి ఎందుకు పోయినావు నువ్వు అని చెప్పేశానంటే, నాకు నా దేహం కంటే కూడా నా దేశమే ముఖ్యం అని చెప్పేశాను. దేశభక్తిని చాటుకున్నటువంటి మహానుభావులు స్వామీజీ మార్గంలో నడిచినటువంటి వ్యక్తులు. కాబట్టి మనం కూడా స్వామీజీ చూపించినటువంటి బాటలో నడవాలి. బాటలో నడవాలంటే ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచే మనం నేర్పియాలి. ఏం నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి అంటే, మనం కాన్వెంట్ స్కూళ్ళలో పిల్లలు వేస్తున్నాం. అన్ని కాన్వెంట్ స్కూల్లే, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవ్వలేడు. ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి దేశం మన దేశం. ఎలాంటి జ్ఞానం? ఈ రోజు మనం విద్యుత్ వాడుతున్నాం, లైట్లు వాడుతున్నాం. ఈ లైట్లు కనిపెట్టింది ఎవరు? పెటెన్షియల్ తీసుకునేది మాత్రం ఓ సైంటిస్ట్ పేరు చెప్తారు, ఎడిసన్ బల్బు కనిపెట్టిండు అని చెప్పి. కానీ ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి తను ఏ పుస్తకం చదివిండు? తనకు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎడిసన్ తన జీవిత చరిత్రలో ఏం రాసుకున్నాడు? ఈ విషయాన్ని ఎవరైనా చదివిందా? బల్బు కనిపెట్టింది ఎవరంటే ఎడిసన్ అని చెప్తారు.
కానీ ఎడిసన్ ఎక్కడి నుంచి కనిపెట్టిండు? ఎట్లొచ్చింది? ఆయన తొందర బుర్రలో ఆకాశంలోకి దిగిందా? ఎడిసన్ అగస్త్య సంహిత అనే పుస్తకం లోపల విద్యుత్ ఎలా తయారు చేయాలి, బ్యాటరీ ఎలా తయారు చేయాలి అని చెప్పేసి అగస్త్య మహర్షి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అగస్త్య సంహిత అనే పుస్తకంలో రాసిండు. ఆ పుస్తకం కర్మ ఏంటంటే మన దగ్గర దొరకడం కంటే అమెరికాలో ఎక్కువ దొరుకుతుంది. ఆ దేశస్తులు మన పుస్తకాలు, మన గ్రంథాలను వాళ్ళు చదివి వాళ్ళు దాన్ని టెక్నాలజీ రూపంలో మనకి అందిస్తున్నారు. మన పుస్తకాలను చదివి మనకి అందిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? టైం పాస్ చేస్తున్నాం. ఈ పద్ధతి పోవాలి, ఈ పద్ధతి మార్చుకోవాలి. మన జ్ఞానాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నా, లేకపోతే పక్కడు తెలుసుకొని దాన్ని ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ మనకి అందిస్తాడా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు కూడా ఎంతసేపు ఏం చేస్తున్నాము? కాన్వెంట్ స్కూల్లో వేసి మనం రేన్ రేన్ గో వేరే పాటలు పాడిస్తున్నాం. బాలవాక్కు బ్రహ్మవాక్కు అని అంటారు. అంటే పిల్లలు వాన వాన పో వాన వాన పో అనేది వాన వస్తుందా? కరువు రాకపోతే ఏమొస్తుంది? అరే మనం ఎంత చిన్నప్పుడు మనం అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు పాడుకునే పాటలు ఈ కాన్వెంట్ స్కూల్ అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఉండే అప్పుడు ఎక్కువ కాబట్టి అప్పుడు వాన వాన వల్లప్ప ఇట్లాంటి పాటలు పాడుకునేటవాళ్ళు కదా. ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేటందుకురా, వర్షం కురిసేటందుకురా, వర్షం కురిసేది ఎందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేటందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేటందుకురా, ప్రజలు బతికేటందుకురా, ప్రజలు బతికేటందుకురా, మంచిని పంచేటందుకురా అని చెప్పేసి ఇలాంటి ఎన్నో మంచి విషయాలను మన పాటల రూపంలో, పద్యాల రూపంలో, ఇప్పటికీ కూలి పని చేసుకునే వాళ్ళు చేలో పనిచేస్తూ జానపదాల రూపంలో ఎన్నో రూపం లోపల మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన జీవన విధానం అనేది ఇముడి ఉన్నది మనకి. దాన్ని మనం ఏం చేస్తున్నాం? కాన్వెంట్ల రూపంలో. వాడేదో బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ఈ దేశంలో ఉన్న సంపదను కొలగొట్టడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులను కొలగొట్టడం కాదు, ప్రతి వ్యక్తిలో ప్రతి చివరి వ్యక్తి అంటే జ్ఞానము అంటే మనం ఏమనుకుంటున్నాము? కేవలం ఈ ప్రైవేట్ స్కూల్స్, కాన్వెంట్ స్కూల్, పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళకి జ్ఞానం ఉంటది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తున్నాం కదా. నేను చిన్న క్వశ్చన్ అడుగుతాం మీ అందరినీ. పిహెచ్డి ఎన్నో 4-5 పిహెచ్డి చేసినోడే జ్ఞానవంతుడు అని మనం అనుకుంటే, పిహెచ్డి చేసినోడు కూడా ఒక కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏ చదవని మధ్యలో చదువులు వదిలేసిన 6వ తరగతి 7వ తరగతి చదివినాడు లలితా జ్యువెలర్స్ అని చెప్పేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. రామోజీరావు ఎంతవరకు చదివిండని యూనివర్సిటీ రామోజీ ఫిలిం సిటీ పెట్టి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. ఈనాడు పత్రిక కావచ్చు, ఈనాడు టీవీ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో. ఇంకోటి మన మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంతవరకు చదివిండు, ఎంత వేల మందికి స్కూళ్ళు కాలేజీలు పెట్టి విద్య నేర్పిస్తున్నాడు. మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు గొప్ప గొప్ప చదువు చదివినోడే గొప్పోడు కాదు. జ్ఞానం అనేది ప్రతి ఒక్క స్థాయిలో ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలన్న విషయం మనకు తెలియాలి. అదే స్వామి వివేకానందుడు మనకు చూపించినటువంటి మార్గం. యూనివర్సిటీలో చదువుతున్న అంత మాత్రాన్ని జ్ఞానం వస్తుంది కాదు. ఇదంతా బ్రిటిష్ వాడు మనని నాశనం చేయడం కోసం పెట్టినటువంటి బ్రిటిష్ నాలెడ్జ్. ఈ మధ్య కాలంలోనే మన గవర్నమెంట్ సంబంధించినటువంటి పాఠ్యాంశాల్లో ఉండే పుస్తకాల లోపల పాఠ్యాంశాలకు ఉండాల్సినటువంటి ఏమేమి ఉండాలని చెప్పి నిర్ణయించే ఒక కమిటీ ఉంటది. ఆ కమిటీలో ఉన్నటువంటి 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని పక్కన దిగడమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ భారతీయులు మేధావులుగా కావద్దు కాబట్టి వీళ్ళు ఎప్పుడు బానిసలుగా ఉండాలి అని చెప్పేసి ఈ భారతీయ పుస్తకాల లోపల, పాఠ్యాంశాల లోపల మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనము బానిసలము, బయట గొప్పోడు అన్న విధానాన్ని మన పుస్తకాల్లో ప్రింట్ చేస్తూ 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 ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో మంది గొప్ప వాళ్ళు. ఎలాంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, మన భారతదేశంలో స్త్రీలకు గౌరవం లేదు, సరైన గౌరవం లేదు. స్త్రీలని ఇంట్లోనే ఉంచుతారు, బయటికి రానియరు, వాళ్ళకు ఉన్నతమైన పదవులు ఇయ్యరు అని చెప్పేసి మనకు ఒక 30-40 సంవత్సరాల కిందట పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండేది. అహల్యాబాయి హోల్కర్ పేరున్నారా? అహల్యాబాయి హోల్కర్ ఈమె ఒక రాజ్యానికి రాణి. తన భర్త చనిపోయిన తర్వాత తన భర్త స్థానంలో తాను కూర్చొని ఎక్కడో గుజరాత్ కు సంబంధించినటువంటి ఇప్పుడున్న గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజ్యానికి సంబంధించినటువంటి రాణి. ఆమె తన రాజ్యాన్ని పరిపాలిస్తూ తన రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను, ఖాళీగా ఉన్న వ్యక్తులను అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు చేతి పని నేర్పించి, పనిముట్లతోని పని నేర్పించి వాటిని తీసుకొని మిగతా రాజ్యాల లోపల వ్యాపారం చేసి ఆ వచ్చిన లాభాలతో దేశంలో ఉన్నటువంటి ఎన్నో దేవాలయాలను పునర్నిర్మాణం చేసి మొఘలాయల దాడిలో నాశనమైనటువంటి దేవాలయాలను ఆ దేవాలయాలను పునర్నిర్మాణం చేయించినటువంటి వ్యక్తి ఆమె. అట్లా ఆమె చేతుల మీదుగా సోమనాథ దేవాలయము ఆ కాలంలో ఆమెనే మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయించింది. ఇలా కొన్ని వందల దేవాలయాలు కేవలం గుజరాతే కాదు,
మన తమిళనాడు వరకు భారతదేశం చివరి అంచు వరకు కూడా ఆమె పర్యటన చేసి ఎన్నో దేవాలయాలను పునర్నిర్మాణం చేసింది. అలాంటి గొప్పమైనటువంటి స్త్రీలు ఉన్నారు. ఎన్నో యుద్ధాలు చేసి అక్బర్ గొప్పోడు, అక్బర్ని ఢిల్లీ పాలించిండు, అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పేసి మనకు సినిమాలు కూడా ఈ దర్శకులు కూడా ఎంత దరిద్రులు అని అంటే ఇప్పటికీ కూడా విదేశీ భావజాలాన్ని మెదడు నింపుకొని డబ్బు కోసమా పరపతి కోసమా తెలియదు కానీ దేనికోసం విదేశీ భావజాలాన్ని జోధా అక్బర్ అని చెప్పేసి అక్బర్ చూడు ఎంత గొప్పోడు, దేవాలయం ఒక రూమ్ లో దేవాలయాన్ని తన భార్యగా చేసుకున్నటువంటి హిందూ స్త్రీని రాజ్పూత్ సంబంధించినటువంటి ఒక స్త్రీని భార్యగా చేసుకొని ఆమె తన ధర్మాన్ని పాటించడం కోసం సపరేట్ ఒక రూమ్ ని కేటాయించేసిండు. ఆమె ఇతన్ని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆమె తన ధర్మాన్ని పాటిస్తున్నది, హిందూ దేవులనే మొక్కుతున్నదని మనకు చూపించారు. కానీ ఎంత దురదృష్టం అని అంటే ఎన్నో వేల మంది అమ్మాయిలను తీసుకుపోయి తను పెళ్లి చేసుకొని వాళ్ళకి బుర్కాలు చేసి వాళ్ళ ధర్మాన్ని మార్చి ధర్మాంతరణం చేసి వాళ్ళని హింసించి కఠోరమైనటువంటి దండలను గురి చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి గొప్పదని చూపించారు. అలాంటి గొప్ప వ్యక్తి కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక హిందూ స్త్రీ ఒక రాణి దగ్గర ఓటమి పాలయ్యాడు, ప్రాణభిక్ష పెట్టుకొని పారిపోయిండు. దీన్ని ఎప్పుడన్నా రాసిరా? ఏ పుస్తకాలను రాసిరా? టిప్పు సుల్తాన్ మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కేరళ లోపల, ఫేమస్, 1,00,000 కోట్ల బంగారం ఏమో బయటపడ్డది. ఆ దేవాలయం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్న బంగారాన్ని అంతా కొల్లగొడదామని చెప్పేసి టిప్పు సుల్తాన్ పెద్ద సైన్యాన్ని వేసుకొని బయలుదేరతాడు. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న రాజు అతను, ఆ రాజుకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, టిప్పు సుల్తాన్ పెద్ద సైన్యం వేసుకొని వస్తున్నాడు, మరి ఇట్లా ఏం చేద్దాము, చాలా పెద్ద సైన్యం వేసుకొస్తున్నాడు మన రాజ్యం మీదకి, దేవాలయంలో ఈరోజు అంటే సాయంత్రం వరకు తీసుకొచ్చి ఆ దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి నా గుర్రాన్ని కట్టి చూపిస్తా నేను అని చెప్పేసి శపథం కూడా చేసిండట టిప్పు సుల్తాన్ అని చెప్పేసి. ఈయన సమాచారం రాగానే వారు మంతకు వచ్చేదేంద్రా అని చెప్పేసి తన సైన్యాధిపతిని పిలిపించి పోయి మన సంగతి ఏందో చూడని చెప్పేసి పంపించేస్తాడు. సైన్యాధిపతి కొద్దిపాటి సైన్యాన్ని తీసుకొని పోతాడు. కొద్దిపాటి సైన్యాన్ని తీసుకొని పోయి నిడుంకోట అనే ప్రాంతం లోపల నువ్వు వచ్చేదేంద్రా నేనే వస్తున్నా అని చెప్పేసి ఎదురుపడి అతని మీద సైన్యంతో టిప్పు సుల్తాన్ సైన్యం మీద యుద్ధానికి పోతే ఇప్పుడు టిప్పు సుల్తాన్ సైన్యాన్ని ఊచకోత కోసి వీళ్ళు కొద్ది మందే, కానీ ఎక్కడి వారు వీళ్ళు? కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి సైన్యం. అది ఎలాంటి సైన్యము? భారతదేశం అంతా యుద్ధ కళలను ఆయుధ తయారీని మర్చిపోయినప్పటికీ ఈ సాంప్రదాయాన్ని తన తర్వాతి తరాలకు అందించాలని పట్టు బిగించి బయటికి తెలియకుండా బ్రిటిష్ వారు కొన్ని కళలను కొన్ని ఆయుధాలను నిషేధించినప్పటికీ కూడా బయటికి తెలియకుండా జాగ్రత్తగా ఆ కళలను ఆ సాంప్రదాయాన్ని కాపాడుతూ వచ్చినటువంటి ప్రాంతం అది కేరళ. ఈ చిన్నపాటి ఈ సైన్యము వాళ్ళని ఊచకొత కోసి టిప్పు సుల్తాన్ అనేటోడు కాళ్ళ మీద నిలబడకుండా కత్తిపోట్లు పడితే వాడు మోక చేతులతో దేక్కుంటూ నా ప్రాణాలు దక్కితే చాలరా అని పారిపోయిన సంఘటన అది. దానికి గుర్తుగానే ఇప్పటి కూడా ఆ టెంపుల్ పక్కన ఉన్నటువంటి కోట గోడ పైన మేతన్ మనీ అని ఒక వాచ్ ని గడియారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గంటకు మధ్యలో ఒక తలకాయ ఉంటది, పైన వాచ్ పైన ఒక తలకాయ ఉంటది. ఆ తలకాయ ఇక్కడ ఒక మేకపోతు గంటకు వచ్చి గుద్దుతూ ఉంటాయి. మరి గంటకు వెళ్ళి కొడతాయి కదా, అట్లా అక్కడ గుద్దుతుంటాయి అనమాట. ఎందుకోసం అంటే ఆ యుద్ధానికి ప్రతీకగా ఆ వాచ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎప్పుడన్నా పోతే మేతన్ మనీ అనే వాచ్ ఎక్కడ ఉందో అడిగి తెలుసుకొని మరి చూసండి, మీకు కూడా డైరెక్ట్ వస్తుంది నేను చెప్పింది నిజమా అబద్ధమా. ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మన దేశం లోపల మనం మన పిల్లలకి ఏం సాంప్రదాయాన్ని ఇస్తున్నాము అనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన స్కూళ్ళలో ప్రైవేటు మంచి కాన్వెంట్ స్కూళ్ళలో మంచి చదివియాలి, మంచి మార్కులు వస్తాయని ర్యాంకులు వెంబడి పరిగెత్తుతున్నాం. కానీ ర్యాంకుల వెంబడి పడి ఏదైనా ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే వాడు దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని ఎండ్ చేసుకుంటున్న విషయాన్ని మీరు ఎందుకు గ్రహించట్లేదు? ఒక పోలీస్ ఆఫీసరు నాకు ఒకసారి పర్సనల్ గా కలిసి, రాకేష్ మీరు ఎన్నో సభల్లో మాట్లాడుతుంటారు కదా, ఎన్నో మీటింగ్ లో మాట్లాడుతుంటారు కదా, ఒకసారి ఈ విద్యార్థులు ఆత్మహత్యలు అనే టాపిక్ మీద కూడా మీరు చెప్పండి, ఒక అవగాహన తీసుకురావండి అని నన్ను అడగడం జరిగింది. నాకు అప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అసలు మన సమాజం బయట వేరే వాళ్ళని చూడండి, మీరు హిందువులు కాకుండా ఇంకా వేరే వాళ్ళని చూడండి, వారి మతాన్ని వాళ్ళ పిల్లలకు నూరిపోస్తుంటాడు, చిన్నప్పటి నుంచి నూరిపోస్తుంటాడు, వీరి మతాన్ని నూరిపోస్తాడు. నీవేం చేస్తున్నావు? ర్యాంకులు వెంబడి వాడి జీవితాన్ని అడిగే పులి స్టాప్ చేస్తున్నాం. అవునా కాదా? మీరే ఆలోచన చేయండి, మనసుతో ఆలోచన చేసుకోండి. ఎంతమంది గతంలో ఒక ఇంటర్మీడియట్ లోపల ఏదో మార్కులకు సంబంధించి ఏదో కింద మీద చెప్పేసి కొంతమంది ఫెయిల్ అయినారు.
ఏదో కొత్త వానికి కాంట్రాక్ట్ ఇస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కొత్త వానికి, దానివల్ల ఒక 23 మంది ఎంతమంది 24 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని ఆ ఉన్నతమైన విద్యలు చదవాలని చెప్పేసి, నాకు పిల్లగాడు ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పి ఎంత తాపత్రయపడి ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎంత అల్లారు బుద్ధిగా పెంచుకున్నారు. ఏదో వాళ్ళలాగా 10 మంది పిల్లల్ని కన్నారా మన వాళ్ళు ఏమన్నా? ఉండేది ఒకగానొక కొడుకు, తన వారసుడు. ఆ ఒక్క కొడుకు కూడా ర్యాంకుల వేగంలో వాడు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ తరమే అర్థమైపోయింది కదా. ఈ విషయాన్ని మనం ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు? ఈ విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. మాతాకి జై. నందా నందా వివేకానంద, నందా నందా వివేకానంద. జై 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 మాతా భారత్ 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 మాతా. జై 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 మాతా భారత్ 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 మాతా. देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा. देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा. भारत